తనకు మంత్రి పదవి ఇస్తామని మాటివ్వడం నిజమేనంటూ ప్రజలకు చెప్పినందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తూ అవినీతి రహిత పాలన అందించాలని కోరారు. బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ ఏపీలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు తదితర జిల్లాలో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. అటు తెలంగాణలోనూ హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ తదితర జిల్లాలో వర్షాలు పడతాయని వెల్లడించింది. 2024 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వం అప్పుల రూపాయలు 3,50,520.39 కోట్లని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ నెల 14న కరీంనగర్ లో బీఆర్ఎస్ నిర్వహించే బీసీ సభపై సమాలోచన చేశారు. భారీగా జన సమీకరణ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రజావాణిలో గోడు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడిని కలెక్టర్ ఎదుటే ఈడ్చి వీల్ చైర్ నుంచి కింద పడేసి లాక్కెళ్లడం అత్యంత దుర్మార్గమని, ప్రజాపాలన అంటే ఇదేనా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్లో వీడియో పోస్ట్ చేశారు. ఈ ఘటనకు బాధ్యుడైన కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, తన కళ్ళెదుటే ఇంతటి దారుణం జరుగుతున్నా స్పందించని జగిత్యాల కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్దామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ముందుకెళ్తామని, మేడిగడ్డ లాంటి ఘటనలు జరగకుండా ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలవడంపై సీట్దే అంతిమ నిర్ణయమన్నారు.